హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒరిస్సాలోని మా అన్నయ్య వాళ్ళ క్వార్టర్స్ అండి. ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒరిస్సాలోని పురి బీచ్కి కానీ అట్లా బయటికి వెళ్దామంటే ఎండలు విపరీతంగా ఉండడం వల్ల వెళ్ళలేదండి. ఇది 1 వీక్ తర్వాత మేము రిటర్న్ హైదరాబాద్కి వచ్చే ముందు తీసిన వీడియో అండి. ఒరిస్సా నుండి హైదరాబాద్ వరకు మా జర్నీ ఈ వీడియోలో ఉంటుందండి. మేము అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి. ఆటోలో స్టేషన్కి వెళ్తున్నాము, తాల్చేరు స్టేషన్. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తాల్చేరు స్టేషన్ 1 అవర్ పడుతుందండి. మాకు 6:15కి ట్రైన్ ఉంది, ఈవినింగ్ 6:15కి. కానీ మేము 1 అవర్ కాబట్టి 5 o'clockకే ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యామండి. మేము వెళ్ళాల్సిన ట్రైన్ తాల్చేరులో 6:30కి వచ్చిందండి, భువనేశ్వర్కి వెళ్ళే ట్రైన్. నేను వెళ్ళడం వందే భారత్ ట్రైన్లో ఫస్ట్ టైం అండి. మేము భువనేశ్వర్ వెళ్ళేసరికి నైట్ 9 అయ్యిందండి. మేము ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తీసుకెళ్ళేసి అక్కడ డిన్నర్ చేసేసామండి. అసలైంది కష్టాలు మాకు భువనేశ్వర్లో స్టార్ట్ అయినాయండి. మా ట్రైన్ వచ్చేసి నైట్ 11 o'clock అండి. కానీ ఆ ట్రైన్ నైట్ 1:15కి వచ్చిందండి. అంటే 2 hours పైనే లేట్ అయ్యిందండి. ఇది నెక్స్ట్ డే అండి. మేము నైట్ 2 o'clock పడుకొని మార్నింగ్ 10 వరకు అట్లా లేసామండి. ఇది వచ్చేసి ప్లేస్ దువ్వాడ. యాక్చువల్లీ దువ్వాడ మార్నింగ్ టైంలోనే రావాలండి, కానీ ట్రైన్ లేట్గా ఉండడం వల్ల ఇది ఆఫ్టర్నూన్ టైం అండి. మేము అసలు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కి స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకున్నామండి. ఈ స్పెషల్ ట్రైన్స్ అన్నీ ఇంత స్లోగా వెళ్తాయంట అసలు మాకు తెలీదు. మేము తెలియక బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి దువ్వాడలో చూడండి ఎంత బాగున్నాయో. కొబ్బరి చెట్లు కానీ అరటి తోట కానీ చూడ్డానికైతే చాలా చాలా బాగున్నాయి. మెయిన్ ఏంటంటే మనకు హైదరాబాద్ సైడ్లో ఇట్లా మనకు కనిపించవు కదా, చూడ్డానికి చాలా బాగుందండి. నా మనసుకి అయితే ఎంతో ఆహ్లాదంగా అనిపించిందండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి రాజమండ్రి స్టేషన్ అండి. ఈ స్పెషల్ ట్రైన్లో బ్యాటరీ కూడా లేదండి. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం ఫుడ్ కోసము. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ అనేసి కొంచెం స్నాక్స్ అవి తీసుకున్నాము. పిల్లలైతే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు ఫుడ్ కోసము. మెయిన్ మీకు చెప్తున్నాను, ఒకవేళ కనుక మీరు ఏమైనా ట్రైన్స్ బుక్ చేసుకోవాలనుకుంటే అసలు స్పెషల్ ట్రైన్స్ జోలికి అస్సలు వెళ్ళకండి, అది మెయిన్ చెప్తున్నాను. ఇది రాజమండ్రిలోని గోదావరి బ్రిడ్జ్. మా పిల్లలు గోదావరి బ్రిడ్జ్ చూడడం ఫస్ట్ టైం అండి. చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎన్నో ఇబ్బందులతో మా జర్నీ అయితే ఇలా ముందుకు సాగిందండి. మేము నైట్ హైదరాబాద్లో 8 o'clock ఉండాల్సింది, మార్నింగ్ 4:30కి రీచ్ అయ్యామండి. మీరు మాత్రం దయచేసి ఇలాంటి స్పెషల్ ట్రైన్స్ అస్సలు బుక్ చేసుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.